ఫస్ట్ నైట్ తర్వాత రోజే నవదంపతులు విడిపోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో చోటు చేసుకుంది. ఇటీవలే వధువు వరుడికి వివాహం జరిగింది. వివాహం జరిగిన 6వ రోజున దంపతులిద్దరికీ శోభనం కార్యక్రమం నిర్వహించారు. అయితే వరుడు చేసిన పనికి వధువు కోపం నశాలని కంటింది. వధువుకు తెలియకుండా కూల్ డ్రింక్లో బీరు, పాలలో మత్తుమందు కలిపి తాగించాడు. ఈ విషయాన్ని వధువు తన తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చివరకు ఇరు కుటుంబాలు పెళ్లి రద్దు చేసుకున్నాయి. మీర్జాపూర్ జిల్లాలోని కచ్వాన్కు చెందిన యువకుడితో వారణాసి జిల్లాలోని కస్పేతికి చెందిన యువతికి మే 15న వివాహం జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన సాంప్రదాయిక వివాహ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నాక 6వ రోజున ఇద్దరికి ఫస్ట్ నైట్ అరేంజ్ చేశారు. తనను మోసం చేసి డ్రగ్స్ ఇచ్చారని తెలుసుకున్న వధువు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలియజేసింది. దీంతో వెంటనే వధువు కుటుంబ సభ్యులు ఆమెను అత్తారింటి నుంచి పుట్టింటికి తీసుకెళ్లారు. అనంతరం వధువు తన తల్లిదండ్రులతో కలిసి కస్పేతి పోలీస్ స్టేషన్లో వరుడిపై ఫిర్యాదు చేసింది. కానీ ఈ సంఘటన మీర్జాపూర్లోని కచ్వా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగిందని చెప్పి పోలీసులు కేసు నమోదు చేయడానికి నిరాకరించారు. దీని తర్వాత వధువు తన కుటుంబంతో కలిసి కచ్వా పోలీస్ స్టేషన్కు చేరుకుని అక్కడ ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్కు పిలిపించారు. ఇరు కుటుంబాలకు నచ్చజెప్పేందుకు చాలాసేపు ప్రయత్నించారు. అయితే పంచాయతీలో ఇరు కుటుంబాలు రాజీకి రాలేకపోయారు. చివరికి వివాహం విచ్ఛిన్నమైంది. బాధితురాలి ఆరోపణ ఆధారంగా 2 వర్గాలను పోలీస్ స్టేషన్కు పిలిపించినట్లు కచ్వా ఎస్హెచ్ఓ రణ్విజయ్ సింగ్ తెలిపారు. భార్య తన భర్తతో కలిసి జీవించడానికి సిద్ధంగా లేనందున వివాహం రద్దు చేసుకున్నట్లు తెలిపారు.